నిద్ర చాలని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది సమాజం లోపల రైతు అలా ఉన్నాడు మరి రాజు లెక్క లేదు. అందరు చిన్న చూపు చూస్తారు రైతులు. రైతుని ఎవరు పట్టించుకోరు, గవర్నమెంట్ కూడా పట్టించుకోరు. అవును. మీ తర్వాత ఎవరు చేస్తారు మరి? ఇక అమ్ముకోవాలి. అండి బాలమణి. మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తారు? 40 ఏళ్ళ సాయం చేసుకోరు మా వాళ్ళు. అవునా? ఇప్పుడు ఇది ఏంటి, ఇది ఏం పంట? ఇది తోటకూర. తోటకూర అంటే ఇది రానికి అంటే ఎన్ని డేస్ పడుతుంది? 20 రోజులు పడుతుంది. 20 రోజులు అంటే ఇంత లేత దింపుతున్నారు కదా, దీనివల్ల మీకు ఏమైనా లాస్ అనేది ఏమైనా ఉంటుందా? ఏముండదు. దీనిలో మీరు ఎదుర్కొనే అంటే ఈ పంటను సాగు చేయడానికి ఎదుర్కొనే సమస్యలు ఏమేమి ఉంటాయండి? మందు వేయాలి, ఇత్తులు కొనుక్కొచ్చేయాలి. అంటే నార్మల్ గా దీనికి ఏమేమో అంటే పురుగు అలాంటివి పడతాయి కదా, ఏమేమి పురుగులు పడతాయి అండి? పచ్చ పురుగు పడుతుంది. అవునా? ఈ పంటను సాగు చేయడానికి మీకు వాటర్ ఇక్కడ నుంచి తీసుకుంటారా అండి? ఇక్కడనే బోర్ ఉంది, కొన్ని వస్తుంది. ఆ కొన్ని అయినా పెట్టి పారబెట్టాలి. ఓకే అండి. అంటే ఇది ఈ పంట మీరు పండించారు, సాగు చేశారు కదా, ఈ పంటకి మీరు అంటే ఎక్కువ నీళ్లు తీసుకుంటారు ఈ పంట, లేకపోతే తక్కువ నీళ్ళతో అవుతుంది పంట? తక్కువ నీళ్ళతో కూడా పండించవచ్చు. ఏంటి రైతే రాజు అంటారు కదా, దాని పట్ల మీకు అభిప్రాయం ఏంటి? రైతే అన్నిటికన్నా పెద్దది, రాజు కన్నా పెద్ద రైతే అంటారు కదా. అంటే ఇప్పుడున్న మన సొసైటీలో సమాజం లోపల రైతు అలా ఉన్నాడు మరి రాజు లెక్క? లేదు. అందరు చిన్న చూపు చూస్తారు రైతులు. ఎవరికి చెప్పినా అర్థం కాదు, రైతుది చిన్న చూపే చూస్తారు. ఇప్పుడు మా లాంటి స్టూడెంట్స్ ఉన్నారా అంటే ఇప్పుడు మేము చదువుకుంటూ ఇలాంటి వ్యవసాయం చేయాలనుకుంటున్నాం, దానికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు మాకు? చేస్తే బాగుపడతారు, మంచిగా అవుతారు. దూటే చేయాలని ఏం లేదు, వ్యవసాయమే మంచిగా. నమస్కారం అన్న. నమస్తే. పేరు? రామరెడ్డి. మేము ఇట్లా యూట్యూబ్ నుంచి వచ్చినాం. మాది ఇక్కడనే కాలేజ్ మల్లారెడ్డి. నార్మల్ ఇంటర్వ్యూ చేసుకోడానికి వచ్చినాం. ఒక ఫార్మర్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఫార్మింగ్ మీరు? మా నాయన చేసిండు, మా తాత చేసిండు, మేము చేస్తున్నాం. రేటు ఉంటే లాభం ఉంటది. ప్రభుత్వం రేట్ ఇస్తుంది. ఇప్పుడు మామూలుగా ఉన్నది కానీ ఇంకా డౌన్ అవుతుంది. ఏం పంటలు వేసారు ఇప్పుడు? కొత్తిమీర, తోటకూర, మెంతం కూర, టమాటా, ఉల్వ. యూత్ కి ఏం చెప్పగలుగుతారు మీరు అంటే ఫార్మింగ్ గురించి, వ్యవసాయం గురించి? ఇక నేను ఉన్న రోజులు చేస్తా, అవతల అమ్ముకుంటాం. మీ తర్వాత ఎవరు చేస్తారు మరి? ఇక అమ్ముకోవాలి, భూమి అమ్ముకోవాలి. మళ్ళీ వచ్చే జన్మంటూ ఉంటే మీరు ఏం కావాలనుకుంటారు? అప్పుడు రైతే కావాలనుకుంటాం. ఇంట్లో ఉన్నంత సుఖం ఎందులో ఉండదు. అవును. భూమిని అమ్ముకొని అంతస్తులు కట్టి వ్యాపారం చేస్తున్న ఈ రోజుల్లో భూమిపై ఆధారపడి భూమిని నమ్ముకొని జీవిస్తున్న మన పేద రైతులకు మన సెల్యూట్. మండే పొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే, పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే, తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే, తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే, జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా, రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా.